విశాల్, తమన్నా, జగపతి బాబు, నిరోష, వడివేలు మెయిన్ లీడ్స్గా సూరజ్ డైరెక్ట్ చేసిన మూవీ కత్తి సందయ్. ఈ సినిమా తెలుగులో ఒకడొచ్చాడు పేరుతో ఈరోజు రిలీజ్ అయింది. వైజాగ్ తీరంలోని సుబ్రహ్మణ్యపురం అనే విలేజ్ చుట్టూ నడిచే కథ ఇది. అక్కడుండే అర్జున్ రామకృష్ణ విశాల్ ఆ గ్రామంలో జరుగుతున్న అక్రమాలు చూసి చలించిపోతాడు. ఊరుకు రావాల్సిన నిధుల్ని పెద్దలంతా కలిసి స్వాహా చేస్తూ ఉండడం అర్జున్కి నచ్చదు. ఆ సమస్య కేవలం సుబ్రహ్మణ్యపురంలోనే కాదు, దేశమంతా ఉంది అని తెలుసుకుని ఆ ప్రాబ్లంపై పోరాటం చేస్తూ నల్ల దొంగల ఆగడాలు ఎలా అరికెట్టాడు అనేది కథ. డీసీపీ చంద్రబోస్, జగపతి బాబు, అతని చెల్లి తమన్నాకి అర్జున్కి మధ్య సంబంధం ఏంటి అనేది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కథలో. 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తీసిన ఈ మూవీలో కనన్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ అయ్యాయి. ఇక హిప్ హాప్ తమిళ కంపోజ్ చేసిన సాంగ్స్ అండ్ బీజిఎం బాగున్నాయి. పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ముఖ్యంగా మిల్కీ బ్యూటీ తమన్నా, బ్లాక్ బాయ్ విశాల్ల మధ్య కెమిస్ట్రీ బాగుంది. లవ్ ట్రాక్ కూడా చాలా కొత్తగా అనిపించింది. డీసీపీగా జగపతి బాబు ఆకట్టుకున్నాడు. అతని క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉన్నాయి. నిరోష పాత్ర మేరకు యాక్ట్ చేస్తే వడివేలు నవ్వించే ప్రయత్నం చేశాడు. మాస్ మసాలా అండ్ లవ్ స్టోరీస్ ఇష్టపడే ఆడియన్స్కి ఒకడొచ్చాడు నచ్చుతుందనే చెప్పొచ్చు. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా టీఎఫ్సీ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.